హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం రీజనింగ్ పజిల్ 4కి వచ్చాం. ఓకే, సో తప్పకుండా లాస్ట్ 3 పజిల్స్ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి వాటిని. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. సో మీ ఒకవేళ వీడియో క్వాలిటీ కానీ తక్కువ అనిపిస్తే, క్లియర్గా లేకపోతే మాత్రం తప్పకుండా సెట్టింగ్స్లో క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోండి. 480pలో పెట్టి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. PQRSNT finished a work working from Monday to Saturday, one of the days being a holiday. చూడండి ఏమొచ్చినాడు, మండే నుంచి సాటర్డేలో ఒక డే హాలిడే అంట. ఓకే, ఈచ్ వర్కింగ్ ఓవర్ టైమ్ ఓన్లీ ఆన్ వన్ ఆఫ్ ద డేస్. సో ఏం వచ్చాడు, PQRST ఏం చేశారంట, ఓవర్ టైం వర్క్ చేసి ఒక వర్క్ని కంప్లీట్ చేశారంట. ఓకే, మండే నుంచి సాటర్డే వరకు. ఆ మధ్యలో ఎప్పుడో హాలిడే ఉంది, మండే అవ్వచ్చు, సాటర్డే కూడా అవ్వచ్చు. ఓకే, ఏదో ఒక రోజు హాలిడే అని చెప్పారు. ఓకే, సో మండే నుంచి సాటర్డే. సో ఏం చేస్తాం మనం ఫస్ట్, ఆ మండే నుంచి సాటర్డే వరకు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, సో ఈ మనం 6 days తీసుకున్నాం. సో ఇందులో ఏంటి, ఒక హాలిడే ఉందంట. ఓకే, సో ఇందులో మనకి ఏంటి, ఒక హాలిడే ఉన్నదంట. ఫైన్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, RRT డిడ్ నాట్ వర్క్ ఓవర్ టైమ్ ఆన్ ద ఫస్ట్ డే. సో ఫస్ట్ డే అంటే ఏంటి, మండే. సో మండే ఆర్ కానీ టీ కానీ వర్క్ చేయలేదంట ఓవర్ టైం. సో ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆర్ కంపల్సరీగా ఉన్నాడు అండ్ టీ కూడా కంపల్సరీగా ఉన్నాడు. ఓకే, సో మనకి ఆర్ టీ ఉన్నాడు అని చెప్పి అనేసి తెలిసింది. ఓకే, జస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఆర్ టీ ఉన్నారంట, ఫస్ట్ డే వర్క్ చేయలేదంట ఓవర్ టైం. ఓకే, క్యూ వర్క్డ్ ఓవర్ టైం ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద హాలిడే. సో చూడండి, హాలిడే తర్వాత డే క్యూ వర్క్ చేశాడంట. సో హాలిడేని ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో ఈ హెచ్ అనేది ఏంటి, హాలిడే. సో హాలిడే తర్వాత రోజు ఎవరు వర్క్ చేశాడంట, క్యూ వర్క్ చేశాడంట. ఓకే, హాలిడే తర్వాత రోజు క్యూ వర్క్ చేశాడు. ఫైన్. ద ఓవర్ టైమ్ వర్క్ డన్ ఆన్ ద ప్రీవియస్ డే ఆఫ్ ద హాలిడే వాజ్ బై ఆర్. సో హాలిడే ముందు రోజు ఎవరు వర్క్ చేశారంట, ఆర్ వర్క్ చేశారంట. సో ఎందుకు నేను ఇక్కడ రాసుకుంటున్నాను డేటా, ఇక్కడ నేను ఎక్కడ రాయాలో నాకు తెలియదు, ఎందుకంటే హాలిడే ఉన్నది. హాలిడేని ఎక్కడ పెట్టాలి, నేను ఇక్కడ మండే పెట్టచ్చు, హాలిడేని పెట్టలేను. మండే ఎందుకు పెట్టలేను, ముందున ఆర్ ఉంది. ఓకే, సో ట్యూస్డే పెట్టచ్చు హాలిడేని, ట్యూస్డే కూడా పెట్టలేను, ఎందుకంటే ముందున ఆర్ రావాలి, బట్ ఆర్ ఇక్కడ మండే రాకూడదంట. సో ఏంటి, వెన్స్డే పెట్టచ్చు హాలిడేని ఇక్కడ పెడితే ముందున ఆర్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. ఎస్, వెన్స్డే ఆర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థర్స్డే పెట్టచ్చా, ఎస్, ఇక్కడ కూడా పెట్టచ్చు, ఎందుకంటే ముందు తర్వాత స్పేసెస్ ఉన్నాయి. ఫ్రైడే పెట్టచ్చా, ఎస్, ఇక్కడ కూడా పెట్టచ్చు. సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి హాలిడేకి. సో అందుకని నేను ఎక్కడ రాయట్లేదు అనమాట, అందుకే ఇక్కడ నేను పక్కన సపరేట్గా రాసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. దేర్ వాజ్ ఏ 2 days గ్యాప్ బిట్వీన్ ద డేస్ ఆన్ విచ్ P and Q వర్క్డ్ ఓవర్ టైమ్. ఓకే, సో ఏమిచ్చాడు, పీకి క్యూకి మధ్యలోని ఎన్ని డేస్ గ్యాప్ ఉందంట, 2 days గ్యాప్ ఉందంట. ఓకే, సో ఈ పాయింట్ క్లియర్గా చూడండి, 2 days గ్యాప్ ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తర్వాత హాలిడే తర్వాత క్యూ తర్వాత 2 days ఉండి పీ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ 2 days ఉండి పీ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఫస్ట్ ఇక్కడ పీ ఉండి అంటే ఈ 2 days ముందు క్యూకి 2 days ముందు ఉండొచ్చు, ఆర్ క్యూకి 2 days తర్వాత ఉండొచ్చు పీ. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే ఇక్కడ పీ ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉంటుంది పీ. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే చూడండి ఎన్ని డేస్ అవుతుంది, 1 2 3 4 5 6. సో టోటల్ 6 days కవర్ అయిపోతుంది. రైట్, టోటల్ 6 days కవర్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఆ 6 daysని మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ డే ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. సో అంటే మండే ఏమొస్తుంది, ఆర్ వస్తుంది, బట్ మండే ఆర్ రాదు అని క్లియర్గా చెప్పేశారు. సో అంటే దానికి మీనింగ్ ఏంటి,
పి క్యూకి తర్వాత రాయలేదు, క్యూకి ముందు ఉన్నది. కంపల్సరీగా ఏంటి, క్యూకి ముందు ఉన్నది. సో పి అనేది తర్వాత రాదు. సో పి తర్వాత తీస్తాం. సో ఎక్కడ వేసుకోవాలి, పిని కంపల్సరీగా ఇక్కడే వేసుకోవాలి. ఎందుకు, క్యూకి పీకి 2 days డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఓకే, క్యూకి పీకి 2 days డిఫరెన్స్ ఉంది, మధ్యలో ఆర్ ఉంది, హాలిడే ఉంది, 2 days. ఓకే, బట్ క్యూ తర్వాత పీ రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అప్పుడు ఆర్ మండే వస్తుంది, బట్ మండే ఆర్ రాకూడదు. సో ఓన్లీ ఛాన్స్ ఏంటి, పీ ఆర్ హాలిడే క్యూ. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు, పీ వర్క్డ్ ఓవర్ టైమ్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద ఓవర్ టైమ్ డే ఆఫ్ ఎస్. పీ ఎప్పుడు వర్క్ చేశాడంట, ఎస్ తర్వాత వర్క్ చేశాడంట. నెక్స్ట్ డే అని ఇచ్చాడు. నెక్స్ట్ డే అని ఇచ్చాడు అంటే పక్క రోజే. సో నెక్స్ట్ డే అంటే సో ఎస్ తర్వాత రోజు ఎవరు వర్క్ చేశారు, పీ వర్క్ చేశారు. ఓకే, సో మనకి ఏమొచ్చింది, ఒక అరేంజ్మెంట్ మనకి చాలా క్లియర్గా వచ్చింది. ఓకే, సో ఇంకా మిగిలిపోయింది ఏంటి, టీ ఒకటి మిగిలింది. ఫైన్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 రావడానికి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కడున్నాయి, ఫస్ట్ మండే నుంచి ఎస్ స్టార్ట్ అవ్వచ్చు, రైట్. మండే నుంచి ఎస్ స్టార్ట్ అయితే లాస్ట్ ఒకటి సాటర్డే ఒకటి మిగిలిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, టీ వస్తుంది. ఒకవేళ ట్యూస్డే నుంచి ఎస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ లాస్ట్ క్యూ వస్తుంది. అప్పుడు ఇక్కడ మండే దగ్గర ఏం రావాలి, టీ రావాలి, రైట్. బట్ ఇక్కడ మండే దగ్గర టీ రాకూడదు. టీ రాకూడదు కాబట్టి ఆటోమేటిక్గా మండే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎస్తోనే కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది మండే. సో నెక్స్ట్ ఏం వస్తుంది, ట్యూస్డే పీ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటుంది, ఆర్, తర్వాత హాలిడే, తర్వాత క్యూ, తర్వాత ఏంటి ఆర్. ఓకే, తర్వాత ఏంటి హాలిడే. ఫైన్. హెచ్ ఏంటి హాలిడే. తర్వాత ఏమొస్తుంది మనకి, క్యూ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, ఇంకా ఫైనల్గా టీ వస్తుంది. సో ఎందుకు ఈ ఎస్ని ఇక్కడ వేసుకోలేదు, ట్యూస్డే నుంచి బిగిన్ చేస్తుంటే ఇక్కడ సాటర్డేకి మనకి క్యూ వచ్చి ఉంటుంది, బట్ అప్పుడు మండే దగ్గర టీ రావాల్సి ఉంటుంది, బట్ మండే టీ రాకూడదు. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ ఈజీ పజిల్. అలా ఈజీ నుంచి మనం అలా టఫ్ పజిల్స్కి వెళ్దాం. సో ఫస్ట్ పజిల్స్కి ఎప్పుడు కావాల్సింది ప్రాక్టీస్ అనమాట. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.